సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. సంక్రాంతికి జనం సొంతూర్లకు వెళ్తూ ఉండటంతో భారీ రష్ ఏర్పడింది. ముఖ్యంగా ఏపీకి వెళ్లే ట్రైన్స్ మొత్తం ఫుల్ అయ్యాయి. ఇవాళ్టి నుంచి సంక్రాంతి సెలవులు రావడంతో జనం ఊరుబాటు పట్టారు. ఇక రైల్వే స్టేషన్లో రద్దీపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలంతా కూడా సొంతూర్లకు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా చాలా వరకు ప్రయాణాలు సాగిస్తుంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా మారిన పరిస్థితి. సికింద్రాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్న వారందరూ ఈరోజు ఉదయం నుండి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు కూడా ఎవరన్నా ఉంటే ఎక్కువగా ట్రైన్స్ ప్రిఫర్ చేస్తుంటారు. అందులోనూ లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో బస్సుల కంటే, ప్రైవేట్ ట్రావెల్స్ కంటే కూడా ట్రైన్ కొంతవరకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తుంటారు. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఇటు ప్రయాణికుల రష్తో కిటకిటలాడుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి సంక్రాంతి పండుగ సందర్భంగా ఖచ్చితంగా ప్రయాణికుల రష్ అనేది ఉంటుంది అని అధికారులు భావించిన క్రమంలో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసినట్లు రైల్వేకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, సాధారణంగా జనరల్ డేస్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది చాలా వరకు రద్దీగా ఉంటుంది. ఆ ఏరియా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, రైల్వే స్టేషన్ సరౌండింగ్స్ మొత్తం కూడా కొంత రద్దీగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజలు ఒక్కసారిగా ఇతర ప్రాంతాలకి, వాళ్ళ సొంతూర్లకి వెళ్లేందుకు వస్తున్న క్రమంలో ఇంకా రద్దీ కాస్త పెరిగింది. దాంతో ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి జీఆర్పీఎఫ్ పోలీసులు, దాంతోపాటు లా అండ్ ఆర్డర్ లోకల్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులు కూడా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. ఇటు అధికారులు కూడా కొన్ని తనిఖీలు, జీఆర్పీఎఫ్ పోలీస్ సంబంధించి రైల్వే పోలీసులు కూడా కొన్ని తనిఖీలు ప్లాట్ఫామ్స్ పైన చేస్తున్నారు. ప్లాట్ఫామ్స్ అంతా కూడా రద్దీగా మారడము, ప్రజలంతా ఒక్కసారిగా ట్రైన్స్ కోసం వస్తున్న క్రమంలో చాలా వరకు రద్దీగా మారింది. కాబట్టి ప్లాట్ఫామ్స్ పైన కూడా కొన్ని తనిఖీలు, ఎందుకంటే బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వస్తువులు, అనుమానిత వస్తువులు ఏమైనా అనుకున్నా కూడా వాటన్నిటిని కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మొత్తం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది తలెత్తకుండా, దాంతోపాటు ఇటు ట్రాఫిక్ సంబంధించి కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి చర్యలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అధికారులు తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఇంకా ఈ రద్దీ పెరిగే అవకాశం ఉంది అనే అంచనా కూడా అధికారులు వేస్తున్నారు. ఈరోజు రాత్రి నుండి రేపు కూడా సండే అవడంతో రేపు ఈ రద్దీ కాస్త మరింత డబుల్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా కొంతవరకు అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు, మెయిన్గా ట్రైన్స్ సంబంధించి ఎవరైతే జర్నీ చేస్తుంటారో, దాదాపు మనకి ప్రయాణికుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా చాలా రోజుల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నప్పటికి కూడా చాలా వరకు ప్రజలు ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న టైంలో అవి కన్ఫర్మ్ కాలేదు కొన్ని టికెట్స్ అనే ఆందోళన కూడా కొంతవరకు ప్రయాణికులు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. సేమ్ అటు బస్ స్టాండ్లలో ఎలాంటి పరిస్థితి ఉందో సేమ్ రైల్వే స్టేషన్స్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్ కావచ్చు, ఎక్కడికక్కడ కిటకిటలాడుతున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ ఒకేసారి ప్రయాణాలు చేస్తున్న సమయంలో కొంతవరకు చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇక రేపు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేశాము. ఎక్కడ ప్రయాణికులకి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే దిశగానే ఏర్పాట్లన్నీ కూడా చేశాము అనేది మాత్రము అధికారులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఎక్కడికక్కడ ఫుల్ రష్గా మారిన సిచ్యువేషన్ నెలకొంది. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశాము. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కూడా తలెత్తున్నాయి. ట్రాఫిక్ సంబంధించి ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్లో వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి డ్రాప్ అవ్వడము, దాంతోపాటు ఆటోస్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వెహికల్స్ వల్ల కొంతమేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి జామ్ జరగకుండా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నాము అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికి సంక్రాంతి సందర్భంగా పల్లెబాట పట్టారు జనం. కాబట్టి అటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా చాలా రష్గా మారిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్, V6 న్యూస్.